కావలి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కావలి ఆర్డీఓ ఎలీషాబాబుకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. చెరువుల్లో నీటిని సైతం వదిలి గ్రావెల్ తరలిస్తుంటే ఏం చేస్తున్నారని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్డీఓను ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అసలు జిల్లాలో కలెక్టర్ ఉన్నాడా లేడా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రావెల్ తరలిస్తుంటే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అక్రమ గ్రావెల్ తరలింపులో వారికి కమిషన్లు బాగానే ముడుతున్నట్లుందని తెలుస్తోందన్నారు. ఇంత జరుగుతుంటే కావలిని కాపుకాచే నాయకుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ గ్రావెల్ తరలింపు ఆగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ రఘు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కనుమర్లపూడి నారాయణ, నేతలు గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన ఆర్డీఓ ఆఫీస్ కి రావటం, కావలి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతూ ఉందని మొన్న రాత్రి నేను విత్ వీడియోస్, ఫొటోస్, టైమింగు అన్ని ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారికి పెట్టడం జరిగింది, కలెక్టర్ గారికి ముందు రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, సిఈ ఇరిగేషన్ సిఈ గారికి చెప్పడం జరిగింది, మైనింగ్ ఏడీ గారికి చెప్పడం జరిగింది. ఒక చెరువు కాదు, 2 చెరువులు కాదు, ప్రతి ఒక్క చెరువులో కూడా 100ల కొద్ది టిప్పర్స్, అదేవిధంగా 200s జేసీపీలు పెట్టి అటు చెన్నైపాలెం చెరువు, ఇటు కావలి చెరువు, అటు తిప్ప, అదేవిధంగా ఈరోజు జగనన్న కాలనీలో కావలి ముసునూరు జగనన్న కాలనీలో వెనక వైపు ఉన్న గుంటలు ఇక్కడంతా కూడా ఈవెన్ ఇప్పుడు కూడా మట్టి ఎత్తుతా ఉన్నారు. మొన్న నైట్ నేను చెబితే ఇంతవరకు ఆర్డీఓ గారు కూడా స్పందించలేదు, యాక్షన్ తీసుకోలేదు. కలెక్టర్ గారు నిద్రపోతున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఈ జిల్లాలో కలెక్టర్ ఉన్నాడో లేదో, ఆర్డీఓ ఉన్నాడో లేదో ఇక్కడ కావాలో అర్థం కావడం లేదు. లేదా వాళ్ళకి ఏమైనా కమిషన్ ముట్టుతున్నాయా, వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాగా అనేది మా అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు అడిగినా కూడా కావలి నియోజకవర్గం ఈ విధంగా ఎత్తుతున్నారంటే దీని వెనక పెద్ద మనుషుగా హస్తం. ఎవరయ్యా పెద్ద మనుషుగా అని అడిగితే ఎమ్మెల్యే కాదని డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగం చెప్తా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. ఈ వెహికల్స్ ఎవరై అంటే ఎమ్మెల్యే కాదు అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా విచ్చలవిడిగా దోస్తూ ఉన్నా కూడా చూస్తూ ఏమి పట్టించుకోకుండా రైతాంగం విరవిరలాడిపోతా ఉంది. చెరువులో నీళ్లు ఎదిగేశారు, 2వ పంటకి నీళ్లు ఇవ్వకుండా తాగునీటికి ఇబ్బంది పడే విధంగా నీళ్లు లేకుండా ఈరోజు చెరువులో నీళ్లు ఎత్తేసి ఈ విధంగా గ్రావెల్ దోపిడీ, మట్టి దోపిడీ చేస్తూ ఉంటే, లేఅవుట్స్ తోగుతూ ఉంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, మేము కూడా అడుగుతున్నాం. అందుకే ఈరోజు బయటకు వచ్చాం. ఈరోజు చెప్తున్నాం, స్పాట్కు పోతాం, అడ్డగిస్తాం, మా వెహికల్స్ అడ్డం పెడతాం, మేమంతా కూడా రోడ్డు బ్లాక్ చేస్తాం, లేదా మీరు ఆపుతారా లేదా ఆలోచించుకోండి అని చెప్పేదానికి ఈరోజు గ్రీవెన్స్ డేకి వస్తే ఆర్డీఓ గారు చెప్తారు, నేను బిజీగా ఉన్నాను, నేను తీసుకోలేను, 1 గంటలు కానీ 2 గంటలు కానీ. గ్రీవెన్స్ డే అయినప్పుడు మా అర్జీ ఇచ్చేదానికి ఆర్డీఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, లేదా మున్సిపల్ ఆఫీస్కో పోతాం, టైమింగ్స్ ఉంటాయి కాబట్టి. ఆ టైమింగ్స్గా వచ్చిన ఈ టైంగా కాదు ఆ టైంగా రమ్మంటే వచ్చిన వాళ్ళంతా మరీ వచ్చేదానికి మాకు ఇంకేం పనుగొండవా? ఈ విధంగా అధికారులు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏ విధంగా ఉన్నారో అర్థమవుతా ఉంది. దీని వెనక అధికారులకి ఏమైనా ముడుపు అందుతున్నాయా అనేది మాకు కూడా డౌట్ గా ఉంది. ఈరోజు ఇరిగేషన్ అధికారులు అయితే దేర్ ఇస్ నో డౌట్, వాళ్ళకి ఏ విధంగా ముడుపు అందుతున్నాయో కూడా అందరికీ అర్థమవుతా ఉంది. బహుశా రెవెన్యూ అధికారులు కూడా దాంట్లో మునిగి తేలుతున్నట్టుంది. అందుకే ఈరోజు మాకు రెస్పాండ్ కావడం లేదు. ఒక మాజీ ఎమ్మెల్యేగా మేము ఇక్కడికి వస్తే రెస్పాండ్ కాకుండా ఈ విధంగా ఎంత మాత్రం సబబని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎక్కడైతే గ్రావెల్ మాఫియా జరుగుతుందో, ఎక్కడైతే లేఅవుట్లకి, అనాథరైజ్డ్ లేఅవుట్లకి మట్టి తోగుతున్నారో వాటన్నింటినీ కూడా ఆపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఈ కావలి నియోజకవర్గానికి కాపు కాస్తానని చెప్పిన ఆయన ఈ రోజు ఈ అక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాడని అక్కడ ఆ వెహికల్స్ ఓనర్సే చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ కాపు కాసే నాయకుడికి కూడా ఉంది. ఏదంటే తప్పకుండా
మేము ప్రతి ఒక్క చెరువు కూడా పోతాం, చూస్తాం, అడ్డం కూర్చుంటాం. అడ్డం కూర్చున్నామంటే కరెక్ట్ వచ్చేదాకా గగం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మమ్మల్ని కేసుకు పెట్టు, జైలు పంపించు, భయపిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా భయపడరు. మమ్మల్ని టచ్ చేసి చూడండి. జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా నిరసనలు వస్తాయో ఒక్కసారి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, Playgroup to Grade 7. A vision of stress-free education from the directors of Viswasai.